మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనని కమెడియన్ కునాల్ కమ్రా స్పష్టం చేశారు. షిండేపై తాను ఉపయోగించిన మాటలు ఇంతకుముందు మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వాడారని చెప్పారు. దాడులకు పాల్పడుతున్న వారిని చూసి భయపడబోనని, మంచం కింద దాక్కోనని ఎక్స్ మాధ్యమంలో కునాల్ కమ్రా పోస్ట్ చేశారు. తాను కామెడీ చేయడానికి ఉపయోగించిన వేదికను కూల్చడం సరికాదని పేర్కొన్నారు. తనకు గుణపాఠం చెబుతానని, రాజకీయ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం ధనవంతులు, శక్తివంతులైన వారికి మాత్రమే కాదని తెలిపారు. తనపై చట్టబద్దంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా పోలీసులకు, కోర్టులకు సహకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల ముంబైలోని హబిటాట్ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏక్నాథ్ షిండేపై కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చడంతో పాటు ఓ హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడటంతో వివాదం చెలరేగింది.